5 సంవత్సరాల ముందు జరిగిందని అపవాదం మోసే కార్యక్రమం మెసేజ్ రేషన్ షాపులకు సంబంధించిన ఆటోలు తీసేయడం, మళ్ళీ పాత పద్ధతిలోనే మనం అందరం క్యూలో చచ్చే కార్యక్రమానికి ఏకంగా చచ్చిపోయింది అనంతపూర్లో ఒక పెద్దమ్మ. జరుగుతున్న పరిణామాల్లో మీరు గమనిస్తే ఆద్యంతం వీళ్ళ పని సులువు చేసుకోవడానికి, ఎందుకంటే స్టిప్లో టు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి. అవును, రైట్. ఇంకొక అంశం సార్, తిరుపతి మెట్ల దారిలోనే లిక్కర్ బాటిల్స్. నిజంగా ఎస్టానిషింగ్ అండి. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలామంది చాలా ఆశపడ్డారు. ఇంతకుముందు అంతా ఏంటంటే పాలిత క్రైస్తవులు రూల్ చేశారు ప్రభుత్వాన్ని, అందుకనే వెంకటేశ్వర స్వామికి అపచారాలు చాలా సందర్భాల్లో జరిగాయని అన్నారు. బట్ మరి ఇక్కడ సనాతన హిందువులే ఇక్కడ ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా జరుగుతున్నాయని జనం ట్రోల్ చేస్తున్నారండి. మెట్లదారులు చూడండి, ఆ విజువల్ చూడండి మీకు అక్కడ మెట్లదారులు. నేను నిన్న చూసే చెప్తున్నాను, ఆ దేవదేవుడికి జరుగుతున్న అపచారాలు, ఈ యాగం శాస్త్రానికి సంబంధించిన ఈ విధమైన దౌర్భాగ్య స్థితి. అండ్ హయ్యెస్ట్ మీకు తెలుసో తెలీదు సార్, తిరుపతిలోనే హయ్యెస్ట్ లిక్కర్ షాపులు ఉన్నాయి, 24/7 వర్క్ చేస్తున్నాయి. ఇంతకన్నా పాథటిక్ సిచ్యువేషన్ ఇంకోటి ఉండదు సార్ అక్కడ. దాంట్లో మీరు మెట్ల మార్గంలో అన్న దగ్గర అయితే ఈరోజు చిరుతపుల్లు భయం వీటి వలన కొంత ఇది ఉన్నప్పుడు ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడండి. కూర్చొని తాగటం ఏంటి, ఏం చేస్తుంది విజిలెన్స్ చేశారు సార్. మనకి వాడు బిఫోర్ లాస్ట్ మంత్ అంజాద్ ఖాన్ అని ఒకడు పిచ్చోట్ట, వాడు స్కూటర్ వేసుకొని పైకి వెళ్ళిపోయాడు ఎక్కడ యాక్సిడెంట్ చేయకుండా. వాడు జాగ్రత్తగా 2 అల్పజలం టాబ్లెట్స్ ఇచ్చి వెనక్కి పంపించేశారు. వాడు ఎందుకు వచ్చాడు, రంజాన్ పండుగ రోజు వచ్చి నేను పైన మా తాత పిలిచాడు ఖురాన్ చదవడానికి వచ్చాను, అనుమానించలా వదిలేశారు. చిన్న వెహికల్ మీద స్టిక్కర్ ఉంటేనే ఆపుతున్నారు, మరి వాడు పంపించారు. ఇవన్నీ కొంచెం బాధాకరమైన విషయాలు సార్. విజిలెన్స్ మరి ఈ విజిలెన్స్ ఏం చేస్తుంది సార్? మీరు మళ్ళీ నేను చెప్తున్నాను సార్, టీటీడీ చైర్మన్ ఎప్పుడైతే బిఆర్ నాయుడు అయిన దగ్గర నుంచి ఈ దరిద్రానికి అంతు లేకుండా ఉంది. తర్వాత ఆగమ శాస్త్రానికి సంబంధించిన ఆ పెద్ద జీర అక్కడ ఉంటాడు, ఎందుకు ఉన్నాడో నాకు తెలీదు. ఈ రోజు కూడా ఇలాంటి విషయాల్లో అంజాద్ ఖాన్ అనే అతను సార్ ఒకటి సార్, ఈ రోజు లౌకికంగా కూర్చున్నాడు, అక్కడ చెవిలో హెడ్ ఫోన్స్ పెట్టుకుని కూర్చున్నాడు, అతను పిచ్చోడని లేబుల్ వేసి పంపించేశారు. సరే ఒకటి, ఆయన డిక్లరేషన్ ఇచ్చిన లేదో నాకైతే పూర్వపరాలు తెలియవు. ఎవరన్నా లౌకిక దేశంలో ఆయనకి వెళ్ళే హక్కు ఉంది, వెళ్ళిన పర్పస్ వేరు కదా. సరే అది మళ్ళీ చెప్తున్నాను, పర్పస్ ఆయన్ని జస్టిఫై చేయకుండా ఆయన పిచ్చోడని ముద్రేస్తే ఆయనే చెప్తున్నాడు, నేను ఫలానా అసలు తమిళనాడు ఇది మీరెందుకు ఇక్కడ ఉన్నారు, మీ అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయాను కూడా అన్నాడు. కొన్ని డెలిబరేషన్స్ వస్తూ ఉంటాయి సార్. ఇది నేను ఒకటే చెప్తా, ఇవాళ మీరు జరుగుతున్న వాటికి బాధ్యత ఏది? మన తిరుపతిలో పోలీస్ వ్యాన్ ఒకటి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఏ కండిషన్లో ఉన్నారో అందరూ చూశారు. అండ్ ఇంకొకటి, ఈరోజు రీసెంట్ పాస్ట్లో ఈ తనిఖీలు అన్నవి మన అందరికీ కనీసం క్షమాపేక్షలు ఉంటాయి సార్. అలాంటిది అసలు ఈ ఫ్రిస్కింగ్ ఉంటుంది నుండి కూడా ఏ ప్రాతిపదిక మీద వెళ్ళగలుగుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. ఇవి ఖచ్చితంగా సార్ సెక్యూరిటీ 200% ల్యాప్సెస్. వీళ్ళకి ఏంటంటే సార్, అబద్ధాల పునాదుల మీద అభియోగాలు మోపుకొని కాలక్షేపం చేసే దగ్గర అవి భూమరంగా ఆల్దెట్టు తిరుగుతున్నాయి. ఇది మాత్రం తీవ్రంగా ఖండించవలసిన విషయం. తిరుపతి సన్నిధిలో అపవిత్ర కార్యక్రమాలు, ఆ స్వామివారి సన్నిధిలో మరి ఇలాంటప్పుడు ఏవో ఆ మంటలవన్నీ పెట్టి ఇది చేస్తారు సార్, ప్రక్షాళన ఏదో అన్నారు కదా లాస్ట్ టైం. మరి ఎందుకు చేయలేకపోతున్నారు? ఎప్పుడు చేస్తారు సార్? సార్ ఒకటి గుర్తుంచుకోండి, కొవ్వు కలిసిందన్న దానికి ప్రక్షాళన చేశారు, మరి కింద ప్రాణాలు పోయిందని నెయ్యి లేదట. మళ్ళీ దాని గురించి రేపు మాట్లాడుకుందాం. కల్తీనే అన్నారు కదా, నెయ్యి లేకుండా లడ్డు తయారైందని వచ్చింది, దాని మీద మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. సో చూసాం కదా, అంటే సర్వే సత్యాలు ఎలా ఉంటున్నాయి అనే దాని మీద విశ్లేషణ చేశారు ప్రసాద్ గారు. 5-6 అంశాల మీద వ్యతిరేకత, అసంతృప్తి పెరిగిపోయిన దరిమిలా ఒకప్పుడు మరి కూటమికి అనుకూలమైన రిపోర్ట్ ఇచ్చి, వాస్తవం కూడా అది వాళ్ళు అనుకూలం ఇచ్చారని కాదు, వాస్తవం కూడా అదే కనిపించింది. 134 తెలుగుదేశం గెలవబోతోందని చెప్పారు కేక్ గారు, గెలిచింది. ఇవాళ 100% కరప్షన్ ఎవరన్నా లేదంటే అది అబద్ధం అన్న మాట కూడా ఆయనదే. అలాగే రైస్ ప్రవీణ్ అవుట్ ఆఫ్ 34 17 సెగ్మెంట్స్ కూటమికి ఎదురుగాలి వీస్తోంది అనేది. సో రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది కూటమి. జగన్మోహన్ రెడ్డి ఆయన పాత విధానాలు వీడేసి డెమోక్రటిక్గా జనంలోకి వెళ్తే దానికి ఆయనకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.